స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గులాబీ జెండాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ దీక్షా దివస్ చేపట్టింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అంటూ కేసీఆర్ చేసిన నినాదాన్ని గుర్తు చేస్తూ సెంటిమెంట్ను రగిలించింది. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని దీక్షా దివస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేటలో నిర్వహించిన దివస్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన దీక్షా దివస్ కు గులాబీ దళం పోటెత్తింది. అలుగునూరులో దీక్షా దివస్ లో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు వదిలారు. కేసీఆర్ అంటే పేరు కాదని, కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అని అన్నారు. ఇన్నాళ్లు అణిగిమణిగి ఉన్న శక్తులు కేసీఆర్ కుర్చీ దిగిపోగానే రెచ్చిపోతున్నాయని, సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన ద్రోహులు తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ కీలుబొమ్మలు, గుజరాత్ గులాములతో తెలంగాణ ఆత్మ గౌరవం, అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉందని, అందుకే తెలంగాణ చరిత్రను రేపటి తరానికి నరనరాన ఎక్కించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మళ్ళొకసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొకసారి వికటాటహాసం చేస్తా ఉన్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని నాయకుడిని ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని చెప్పారు హరీష్ రావు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట. నవంబర్ 29 అలుగునూరు చౌరస్తా కరీంనగర్ లో కేసీఆర్ ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన సాధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు? జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణను సాధించి ప్రమాణ స్వీకారం చేసిన ఆనవాళ్లను, చరిత్రను మలిపేస్తావా? ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలతో కలిసి పోరాడతామన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రజా ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ ని బీఆర్ఎస్ నిలదీస్తూనే ఉంటుందన్నారు. పైగా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడినా కూడా కంప్లీట్గా కేసీఆర్ గారిని తిట్టడం తప్పితే పరిపాలనకు సంబంధించి ఒక విషయం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. పైగా ఇప్పటి వరకు కూడా ఏదైతే యువతకు వాళ్ళు మోసం చేసిరో కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే ఒక్కటి కూడా కొత్తగా ఉద్యోగ కల్పన చేయలేదు. సో బేసిక్గా పరిపాలన ఏం లేదు, కేవలం తిట్లు తప్ప ఇంకోటి లేదు. కేసీఆర్ గారి పట్ల భయం ఇంకా ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి అన్నది అర్థమవుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యమం నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. సభా ప్రాంగణాలన్నీ నినాదాలతో మారుమోగాయి.